తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అనే విషయాన్ని పక్కకు పెడితే, మెసేజ్ వచ్చినా మెసేజ్ రాకపోయినా మనకు సీట్ అలాట్మెంట్స్ అయినా కాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనం ఎట్లాంటి డీటెయిల్స్ అయితే చూసుకోవాలని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసుకున్నాం తెలంగాణ పాలిసెట్ మీద. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. మనకి పాలిసెట్ సీట్ అలాట్మెంట్ అయితే ఎట్లా చూడాలని చెప్పి ఇక్కడ చూద్దాం. ఫస్ట్లీ మనకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది, మనకి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అన్నట్టు. ఓకేనా. సో మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది వస్తుంది, అండ్ దాని తర్వాత మీకు ఏ కాలేజ్లో వచ్చిందని చెప్పి ఆ బ్రాంచ్ కోడ్ కూడా వస్తుంది. కాలేజ్ కోడ్ అండ్ బ్రాంచ్ కోడ్ అయితే వస్తుంది అన్నట్టు. యు ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ అని చెప్పి వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో మీకు సీట్ వచ్చింది ఈ కాలేజ్లో అండ్ ఈ బ్రాంచ్‌లా అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తది మనకి. ఓకేనా. దాని తర్వాత ఏం చెప్తారు కదా అంటే, డౌన్‌లోడ్ అలాట్మెంట్ ఫ్రమ్ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తారు. సో నువ్వు అలాట్మెంట్‌ని డౌన్లోడ్ చేసుకో అని చెప్పి ఒక అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మనకిస్తారు. సో ఈ అలాట్మెంట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మరి అంటే, ఆన్‌లైన్ ఫీ. సో నార్మల్‌గా అలాట్మెంట్ అయిపోతది. నార్మల్‌గా అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయితది. కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మాత్రం మనం ఆన్‌లైన్ ఫీని పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది ఆన్‌లైన్ లోపల. సో నీకు ఎక్కడ కాలేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పి మనకొక మెసేజ్ వస్తది. అండ్ ఆ కాలేజ్ కంప్లీట్ అడ్రెస్ కోసం మనమైతే అలాట్మెంట్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఆన్‌లైన్ లోపల ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది ఆన్‌లైన్ లోపల. సో అలాట్మెంట్ ఆర్డర్ లోపల మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఇది అలాట్మెంట్ సంబంధించిన మెసేజ్. ఓకేనా. ఒకవేళ మనకిట్లా మెసేజ్ అయితే వస్తది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి మెసేజ్ అయితే రావడం అయితే కామన్. కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వల్ల మనకి మెసేజ్ రాకపోవచ్చు. ఇన్‌కమింగ్ లేకపోవడం వల్లనో, సిగ్నల్ ఇష్యూస్ వల్లనో కొందరికి మెసేజ్ అనేది లేట్ రావచ్చు. కొందరికి రాకపోవచ్చు. ఈవెన్ దో నీకు మెసేజ్ రాకపోయినా కూడా మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఇప్పుడు చూద్దాం. అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఇది తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇది తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్ 2025 అని చెప్పి. సో ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. మనకిక్కడ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఆ లాగిన్ ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేయాలి. సో నేను కింద డిస్క్రిప్షన్ లోపల డైరెక్ట్ లాగిన్ ఆప్షన్‌ది లింక్ అయితే ఇస్తా. అక్కడికెళ్ళి మీరైతే లాగిన్ కావచ్చు. ఓకేనా. లాగిన్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన చోట మనకి ఇట్లా ఓపెన్ అయితది పోర్టల్. ఓకేనా. ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి చూపెడుతది. అండ్ ఇక్కడ మీకు లాగిన్ ఐడీ నంబర్ అయితే చూపెడుతది. అండ్ హాల్ టికెట్ నంబరు, అండ్ దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటది. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ చూపెడుతది. ఆ క్యాప్చా కోడ్ కొట్టి మనమైతే సైన్ ఇన్ అని ప్రెస్ చేసి చూడాలి, లాగిన్ అయిపోతాం. ఓకేనా. పోర్టల్ లోపలికైతే ఎళ్ళిపోతాం. సో ఏదైతే ఈ పేజ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. అండ్ దాంతో పాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా అన్నట్టు. ఒకసారి ఎళ్లి మీరు చెక్ చేయొచ్చు. డైరెక్ట్ ఆ లింక్ మీద ప్రెస్ చేసిన తోటే ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అయిపోతది. సో టెలిగ్రామ్‌లోకెళ్ళి తొందరగా ఫాస్ట్‌గా ఓపెన్ అయిపోతది. కొంచెం యూట్యూబ్ నుండి అయితే కొంచెం స్లో ఉంటది. ఆ లింక్ అయితే నేను ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయరి. అండ్ మనకిక్కడ ఏదైతే మనం డీటెయిల్స్ కొట్టి సైన్ ఇన్ అంటామో ఇదైతే ఓపెన్ అయితది పోర్టల్. ఇక్కడ నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి చూపెడుతది. అండ్ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడుతది. అండ్ దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి చూపెడుతది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి చూపెడుతది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి కదా అంటే, అలాట్మెంట్ ఆర్డర్ అనే దాని మీద ప్రెస్ చేయాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల నీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతది. సో అలాట్మెంట్ ఆర్డర్ అనేది డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతది. ఓకేనా. నువ్వు అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇట్లా ఓపెన్ అయితది అన్నట్టు. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి మనకు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి చూపెడుతది. ఇక్కడ నీ డీటెయిల్స్, హాల్ టికెట్ నంబరు, నేము, జెండరు అండ్ క్యాస్ట్ ఏంది, ర్యాంక్ ఎంత, ఫాదర్ నేమ్ ఏంది, సో ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అయితే చూపెడతది అన్నట్టు. ఓకేనా. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పి. తర్వాత మనకు సో ఎక్కడ సీట్ వచ్చింది అనేది చూపెడతది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్కడ సీటొచ్చింది, అంటే ఎవరి పేరు, సో ఎవరి పేరు మీద సీటొచ్చింది, అండ్ ఇక్కడ మనకి ఎక్కడ సీటొచ్చింది అని చెప్పి వస్తది. అండ్ కాలేజ్ నేమ్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో ఇక్కడ మనకి కాలేజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఇట్లా మనకైతే మన డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఉంటాయి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ కింద చూసుకుంటే టోటల్ ఫీ టు బి పెయిడ్, సెల్ఫ్ రిపోర్ట్ చెయ్యాలి అంటే నువ్వు ఇంత ఫీ అయితే పే చేయాల్సి ఉంటది.
సో, అది డిపెండింగ్ ఆన్ కాలేజ్. ఇది ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే చూపెడుతున్నా. ఐయామ్ క్లియర్‌లీ సేయింగ్ థట్ ఇదొక రిఫరెన్స్ కోసం మాత్రమే. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని జెప్పి. ఓకేనా? అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా ఉంటది అని జెప్పి. సో, ఇక్కడ మీకు కాలేజ్ చూపెడతది, మీకొచ్చిన కోర్స్ చూపెడతది, అండ్ కాలేజ్‌కి సంబంధించిన ఫీజు, అండ్ క్యాండిడేట్ ట్యూషన్ ఫీజ్ ఎంత పే చేయాలి, అండ్ ఏదైనా ఫండ్స్ ఉన్నాయా? ఆ ఫండ్‌కి ఎంత పే చేయాలి? టోటల్ మనం అలాట్‌మెంట్ కోసం ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ కోసము ఎంత పే చేయాలి? అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. సో, ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి మనం ఎంత పే చేయాలి అనేది ఇక్కడ చూపెడతది. సో, డిపెండింగ్ అపాన్ కాలేజ్ మనకు ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఉంటది. అమౌంట్ అయితే డిఫరెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌నయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. సో, బై దీస్ యూ కెన్ నో వేర్ యూ గాట్ యువర్ సీట్. సో, మీకెక్కడ సీట్ వచ్చింది అని చెప్పి మనం అయితే దీనితోటి తెలుసుకోవచ్చు. బై డౌన్‌లోడింగ్ అవర్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, ఎట్లా అని చెప్పి నీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి? ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి ఆన్‌లైన్ లోపల అని చెప్పి మనం డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ నీకు ఫీ పేమెంట్ ప్రాసెస్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయి. సో దట్ ఫర్దర్‌గా మనం వీడియో చేసుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.